జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో విచిత్రం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటో కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి షేక్పేట ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ ఫోటో లేకుండా ఏర్పాటు చేసినటువంటి బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. అసహనంలో నవీన్ యాదవ్ అనుచరులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అభ్యర్థి ఫోటో లేకుండా ప్రచారం ఏంటని అనుచరులు నిలదీస్తున్నట్లుగా సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ ఫ్లెక్సీలను ట్రోల్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. ఎస్ క్రాంతి, అభ్యర్థి ఫోటో లేకుండా చేస్తున్నటువంటి విచిత్ర ప్రచారం, అప్పటికే బీఆర్ఎస్ ట్రోలింగ్ అయితే మొదలుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. నవీన్ యాదవ్ అనుచరులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మురళి, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరో 3 రోజుల్లో ముగియబోతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి డివిజన్లలో, జూబ్లీహిల్స్ పరిధిలోని డివిజన్లో విస్తృతంగా పర్యటన చేపడుతున్నారు. ఈ రోజు షేక్పేట్ డివిజన్ లో ఏర్పాటు చేసినటువంటి రోడ్ షోలో ఆయన పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక ఫ్లెక్సీ ప్రస్తుతం వివాదానికి కారణమైందని చెప్పొచ్చు. ఇక్కడ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటో లేకుండానే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అజారుద్దీన్, వివేక్ సంబంధించినటువంటి ఫోటోలతో స్థానిక నాయకులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే వాస్తవానికి జూబ్లీ హిల్స్ లో కాస్త కాంగ్రెస్ పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ మొదటి నుండి ఇక్కడ పోటీ చేయడం కోసం మరోసారి చాలా తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేశారు. కానీ సామాజిక సమీకరణలన్నింటినీ కూడా బేరీజు వేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈసారి నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. అయితే ఇక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి అజారుద్దీన్ ను కూడా కాస్త పెద్దపీట వేసినట్టుగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడం, అలాగే మంత్రి పదవి కూడా గత వారమే కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ షేక్పేటలో వాస్తవానికి కాస్త ముస్లిం మైనార్టీ పాపులేషన్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళంతా కూడా మొదటి నుండి సపోర్టర్స్ గా లాయల్ గా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అజారుద్దీన్ అప్పటి నుండి ఓడిపోయినప్పటికీ అనంతరం అక్కడ క్యాడర్ ను తన వాళ్ళందరికీ కూడా ఆర్గనైజ్ చేస్తూ వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజారుద్దీన్ కి టికెట్ దక్కలేదు అనేటువంటి అసంతృప్తిలో ఒక వర్గం అయితే ఉంది. అజారుద్దీన్ కి సంబంధించిన వాళ్ళు ఈ తాజా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీ అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి, ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆయుధంగా దొరికింది. ఆ ఫ్లెక్సీని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ అభ్యర్థి లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది అనేటువంటి ఒక స్టేట్మెంట్ అయితే వాస్తవానికి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్ కి సంబంధించినటువంటి కొంతమంది యువకులు, ఆయన అనుచరులు కూడా ఈ వివాదం పైన స్పందించారు. ఇక్కడ ప్రధాన అభ్యర్థిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ను కాదని ఆయన ఫోటో లేకుండా చేయటం ఏంటి అనేటువంటిది వాళ్ళు నిలదీస్తున్నారు. ఎస్, అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏమైనా మాట్లాడుతున్నారంటే అభ్యర్థి ఫోటో లేకుండా కటౌట్ ఏర్పాటు చేయడానికి సంబంధించి, అంటే మరో వర్గం మరి వ్యతిరేకంగా పనిచేస్తుందనా లేకపోతే అనుకూలంగా పనిచేస్తుంది అనేటువంటి ఒక భావన అయితే క్రియేట్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఏంటి రెస్పాన్స్? మురళి, కాంగ్రెస్ పార్టీలో కాస్త అంతర్గత స్వేచ్ఛ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగినటువంటి పార్టీ దేశంలో. అలాగే ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటి ఒక టైప్ ఆఫ్ మోనోపలి కావచ్చు, ఒక వ్యక్తిని ఆరాధించేటువంటి సిస్టమ్, ఒక వ్యక్తి అండర్ లోనే వర్క్ చేసే లేదా ఒక కుటుంబం అండర్ లోనే వర్క్ చేసేటువంటి విధానం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఖచ్చితంగా ఢిల్లీ నుండి మొదలు పెడితే గల్లీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు అనేటువంటివి కామన్ గానే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు ఎప్పటికీ చెప్తూ ఉంటారు. మనం కూడా గతంలో చాలా సార్లు చూస్తాం. అయితే ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి బాధ్యులు ఎవరైతే ఒక నిర్ణయం తీసుకున్నారో చివరి వరకు కూడా గ్రామీణ స్థాయిలో ఒక గల్లీ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్త ఖచ్చితంగా అధిష్టానం నిర్ణయానికి, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. దీనికి ఎగ్జాంపుల్ గా 2023 ఎలక్షన్స్ ను తీసుకోవచ్చు. అలాగే సీఎం ఎంపిక, రేవంత్ రెడ్డి ఎంపికను కూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో సుమారు 60 మంది సీఎం క్యాండిడేట్లుగా ఉన్నారు. ఈసారి ఎలక్షన్స్ లో గెలిస్తే మేమే సీఎం అంటూ చెప్పుకుంటూ జిల్లాకు ఒక నాయకుడు కూడా ప్రచారం చేసుకున్నాడు. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నడపగలరో, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అనేటువంటి ఒక లెక్కలు వేసుకొని అయితే
సీఎం రేవంత్ రెడ్డికి పదవిని అయితే కట్టబెట్టింది. ఇదే విధానం ఇక్కడ కాంగ్రెస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా మొదట నవీన్ యాదవ్ వర్సెస్ అజారుద్దీన్ గా వ్యవహారం సాగింది, టికెట్ రేస్ సాగింది. కానీ ఎప్పుడైతే అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి అయితే ఎప్పుడైతే దక్కిందో ఆయన పోటీల్లో నుండి తప్పుకున్నారు. నవీన్ యాదవ్ ఒక్కడే క్యాండిడేట్ గా అందరూ భావిస్తున్న తరుణంలో ఇటు పార్టీ సీనియర్ గా ఉన్నటువంటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ కావచ్చు, అలాగే విజయలక్ష్మి యాదవ్ అనేటువంటి ఒక మహిళా క్యాండిడేట్ కావచ్చు, రేమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, వీళ్ళంతా కూడా టికెట్ రేస్ లో వచ్చారు. ఒకనొక టైంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసిందో అప్పటి నుండి వీళ్ళంతా కూడా నవీన్ యాదవ్ కు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్ లో వీళ్ళంతా కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పటికి జరిగినటువంటి ఈ ఒక చిన్న వివాదాన్ని ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంతమంది సోషల్ మీడియా ఎవరైతే నవీన్ యాదవ్ కు వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక టైప్ ఆఫ్ నేచర్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఫ్లెక్సీ వివాదాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, నవీన్ యాదవ్ అంచర్లు కావచ్చు, ఇది ఒక సామరస్యపూరితమైనటువంటి ధోరణిలో ఈ సమస్య ఈ ఫ్లెక్సీ వివాదం మాత్రం కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా, నవీన్ యాదవ్ అనుచరులకు కోపం తెప్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా కూడా మారినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. సో చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో విచిత్ర పరిస్థితులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్ యాదవ్ అనుచరులకు కోపం తెప్పించే విధంగా అయితే ప్రస్తుత పరిణామాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో బ్యానర్లో అభ్యర్థి నవీన్ యాదవ్ ఫోటో లేకపోవడం అనేది ఒకంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి షేక్పేట ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ యాదవ్ ఫోటో లేకుండా అయితే ఫ్లెక్సీలు అయితే దర్శనమిస్తున్నాయి. నవీన్ యాదవ్ అనుచరులు అయితే అసహనంగా ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.